హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి టాప్ ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ ఏంటో చూద్దాం. మరి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నలుగురు డైరెక్టర్లతో పనిచేస్తున్నారు. వశిష్ఠతో విశ్వాంబర, అనిల్ రావిపుడితో మనశంకర వరప్రసాద్ గారు చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ, దసరా డైరెక్టర్ ఓడేల శ్రీకాంత్ దర్శకత్వంలోనూ చేయబోతున్నట్టు ప్రకటించారు. చిరు అనిల్ సినిమా సంక్రాంతికి, విశ్వాంబర వచ్చే సమ్మర్లో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఆ తర్వాత బాబీ శ్రీకాంత్ సినిమాలు పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం. యూట్యూబ్ లో టీ సిరీస్ 300 మిలియన్ సబ్స్క్రైబర్స్ దాటిన ఏకైక సంగీత ఛానల్ గా రికార్డ్ సృష్టించింది. కాంతారా 1 తెలుగు రైట్స్ కు మేకర్స్ భారీ రేట్ ను ఆశిస్తున్నారట. ఏకంగా 100 crores కు అడుగుతున్నట్లు టాక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ నుంచి ఈ నెల 27th సెకండ్ సింగిల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఉపేంద్ర, జాక్లిన్ ఫెర్నాండెస్ తో సినిమాలకు ముందే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ జయశంకర్. హనుమాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ హీరో తేజ సజ్జా త్వరలో మిరయ్ తో ప్రేక్షకులను అలరించుచున్నారు. అయితే ఇవాళ అతడి బర్త్డే కావడంతో ఈ మూవీ నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ అయింది. సూపర్ యోధాలు కొత్తగా జన్మించారు. ధైర్య సాహసాలు, అజేయమైన స్ఫూర్తితో వారు రూపుదిద్దుకుంటారు అని పేర్కొంటూ హీరో స్టంట్స్ ట్రైనింగ్ ను వీడియోలో చూపించారు. ఆయన చూపిన డెడికేషన్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తనకు కష్టం వస్తే తాను వర్క్ చేసిన హీరోలంతా సపోర్ట్ గా నిలుస్తారని నిర్మాత అనిల్ సుంకర్ తెలిపారు. మూవీస్ ఆడకపోయినా తన హీరోలు ఎంతో మద్దతుగా నిలుస్తారని చెప్పుకొచ్చారు. పోలశంకర్ మూవీ విషయంలో చిరంజీవి చాలా సహాయం చేశారని చెప్పారు. అలాగే ఏజెంట్ మూవీకి అఖిల్ ₹1 కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని వెల్లడించారు. 2023లో 4 నెలల గ్యాప్ లో విడుదలైన ఈ 2 చిత్రాలు ఆశించిన ఫలితాలు అందుకోలేదు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.